వెల్కమ్ బ్యాక్ టు మీ లక్ష్మి టాక్ షో. మెడ్రాస్ నుంచి అన్ని ఇండస్ట్రీస్ మెడ్రాస్ లో ఉన్నప్పుడు మెడ్రాస్ నుంచి హైదరాబాద్ కి ఇండస్ట్రీ షిఫ్ట్ అవడానికి ముఖ్య కారణం మీరని విన్నాను, అవునా? అనుకున్నదే గాని 100% అది కాదు. మా పిల్లల్ని పెద్ద అబ్బాయిని చర్చ్ పార్క్ లో చేర్పించాను అక్కడ మద్రాసు. చేస్తే అక్కడ తెలుగు లేదు. అయితే వాళ్ళు ఇంగ్లీష్ లో ఉత్తరం రాస్తే మేము ఎవరికో నీ బోటి వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి. వాళ్ళు తెలుగు నేర్చుకోవాలన్న కాదు. లెర్న్ మెనీ లాంగ్వేజెస్ సెట్ టు యూ, బట్ డోంట్ లూజ్ మదర్ లాంగ్వేజ్ సో దట్ యూ ఆర్ లూజింగ్ మదర్. దిస్ ఇస్ ది ఫీలింగ్ ఆఫ్ మై. అందుకే నేను వచ్చింది అందుకు, మనోవాక్కాయ కర్మల చేత చెప్పాలంటే అందుకోసం. అయితే నేను ఇక్కడ రావడం మూలంగా ఇండస్ట్రీని ఉద్ధరించడానికి వచ్చాడని డబ్ చేయబడింది. దాని మూలంగా పాలిటిక్స్ రాబడ్డాయి, మిస్అండర్స్టాండింగ్స్ రాబడ్డాయి. అవి మిస్అండర్స్టాండింగ్ క్లియర్ కాబడ్డాయి. తర్వాత ఫైనల్ గా అందరూ వచ్చి. వెరీ నైస్. మీ ఇంట్లో అందరికి ఎక్కువ నాగస్ వర్డ్ ఎక్కువ పలుకుతుంది. నా నేమ్తో స్టార్ట్ అయింది. ఏం చేతంటే మా మదర్ కి కళ వచ్చిందట నన్ను కన్న రోజున. బావు తన చుట్టూ తిరిగిందని. ఓ కళ, నిజం కాదు. ఆ కళతో నా పేరు నాగేశ్వరరావు పెట్టారు. తర్వాత నా వైఫ్ కంటిన్యూ చేస్తాను. సెంటిమెంట్. నాగ చైతన్య పెట్టారు, నాగార్జున నేను పెట్టింది. నాగార్జున సాగర్ అంటే నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ దృష్టిలో పెట్టుకునే పెట్టాను. అలా వచ్చింది సుశీల, నాగ సుశీల. అలా వచ్చింది నాగ చైతన్య. నాగ అంటే నా పేరు ఉంది, నాగార్జున పేరు కూడా ఉంది కదా నాగ చైతన్య. అలా అలా వచ్చింది. అండ్ మీరు ఎన్టీ రామారావు అంకుల్ కలిసి 15 సినిమాలు చేశారు. అప్పుడే మీరు ఎలా చేయగలిగారు? ఒక ఈగో, ఒక తను గొప్ప నేను గొప్ప అలాంటివి ఏమీ అనిపించలేదా? అనిపించేవి కాదు. మీ రిలేషన్షిప్ ఎలా ఉండేది? ఇద్దరు చాలా బాగుండేది. మా ఇద్దరు అమ్మలు స్నేహితులు. అవునా? రావడాలు పోవడాలు, ఆయన వచ్చి తీసుకొచ్చి మా ఇంట్లో దింపడాలు. ఆయన పార్టీ పెడితే ఆ పార్టీలో మీరు అనుభవం ఉంది, నాకు ఈ గొడవలు లేవు, మీకు పాలిటీషియన్స్ తో బాగా సంబంధాలు ఉన్నాయి, పాలిటీ సెక్రటరీ మీకు తెలుసు, లెట్ us do something good for the society అని ఆయన. నాకు చచ్చిపోయిన వాళ్ళు ఇద్దరు సాక్ష్యం. రావు గోపాలరావు గారిని కలురావులండి, ఇద్దరు సాక్ష్యం. అవునా? నువ్వు పనికిరావని చెప్పిన వాళ్ళలో నేను మొదటి వాడిని. అవునా? డిప్లొమసీ తక్కువ వచ్చిన కోపం వస్తే గబుక్కున ఇష్టం మాట్లాడేస్తారు. ఈ సభల్లో చూశాను నేను. అక్కడ వద్దు బ్రదర్, నువ్వు అక్కడ తిట్టద్దు అంటే అక్కడికి వెళ్ళి చెప్పిన బ్రదర్ నిజమే అని అక్కడికి వెళ్ళి తిడతారు. అటువంటి పాలిటిక్స్ పనికిరావని నా అభిప్రాయం. అంకుల్ మీకు ఇంకొక బైట్ ఒకటి తయారు చేయించాం, చూద్దామా? హాయ్ లక్ష్మి. హాయ్ తాత. మీ గురించి మాట్లాడమన్నారు, సో ఏదన్నా అటు ఇటు చెప్తే సారీ. తాతగారి కోపం చూసి ఇప్పుడు ఒకటో రెండో సార్లు చూసినట్టున్నాను, బట్ వస్తే మాత్రం బాంబ్, అందరు పారిపోతారు. ఎవరికైనా ఒంట్లో బాగాలేదు అని అంటే రోజు ఒకసారి ఫోన్ చేసి బాగుందా అమ్మాయి, ఎలా ఉన్నావు, దట్ ఫర్ మీ ఇస్ ఆయన ఎప్పుడు అలా ఎఫెక్షన్ చూపిస్తా ఉంటారు. అనేది ఇట్స్ డైలీ, ఇట్స్ వెరీ స్వీట్. అంటే 50 ఏళ్ల వెడిడ్ లైఫ్ లో హౌ ఇట్ బికమ్స్ అనేది మాకు చూడటానికి వెరీ లక్కీ టు సీ ఇట్. ఇప్పుడు విత్ మై డాటర్ ఆయన ఎంత ఎంజాయ్ చేస్తారో, తను చూస్తే అసలు ఎంత బాగుంటుందో వాళ్ళిద్దరిని. ఒక 2.5 year old, ఒక 80+ ఓల్డ్ చూస్తే అసలు వాళ్ళ ఇంటరాక్షన్ ఎంత బాగుంటుందో. దట్స్ వాట్స్ మోస్ట్ స్పెషల్ అబౌట్ హిమ్. మీ ఫ్యామిలీలో పుట్టడం, మీ మనవరాలుగా పుట్టడం నా అదృష్టం. మీకు ఎలా అనిపిస్తుంది అంకుల్? Your son is an actor. Now your grandsons are actors. Sumant is like your son. సుమంత్ అడిగినప్పుడు కూడా సుమంత్ చెప్పింది నాకు తాతగారు లాగా అనిపించదు, నాకు నా నాన్నే అని చెప్పారు సుమంత్. దట్స్ ట్రూ. ఎందుచేతంటే నేను చాలా బిజీగా ఉండేవాడిని కదా మాకు పిల్లలు పుట్టినప్పుడు. చిల్డ్రన్, ఫాదరు, సన్ను, డాటరు ఈ కూడా ఎంజాయ్ చేయాలి. చేత వాళ్ళ అమ్మ కన్నడానికి యూఎస్ లో ఉండగా గర్భం వచ్చింది. ఇక్కడికి కన్నడానికి ఫస్ట్ టైం కదా అని తీసి పిలిపించాను. అప్పుడు నేను చెప్పాను 6 మాసాలు అయిన తర్వాత వదిలిపెట్టి మళ్ళీ దగ్గరికి వెళ్తాం, నీకు కావాలంటే 1 more son. అదేంటి మీ కూతురు బిడ్డను తీసేసుకుని నీకు కావాలంటే ఇంకొకరిని కనుక్కో అన్నారా మీరు? బతికినప్పుడు నేను ఉండే ఇల్లు అతనికే రాశాను. అవునా? మీరు ఇంటి వెనకాల ఉన్న వెజిటబుల్ గార్డెన్ లోనే వెజిటబుల్స్
వండుకొని తింటారంట. అవునా? అదే హెల్తీ అంకుల్. ఇప్పుడు మాదంతా ఆర్థడాక్స్ వ్యవహారం, ఆర్థడాక్స్. మోడర్న్ లివింగ్ అండ్ ఆర్థడాక్స్ అప్రోచ్. నేను రాసుకుంటానని, మోడర్న్ లివింగ్ విత్ ఆర్థడాక్స్ అప్రోచ్. నాన్నగారికి మీకు అనుబంధం ఎలాంటిది? మొదల నుంచి అంటే నాకు చాలా ఇష్టం. ఎందుచేతంటే ఈయన ఆల్రౌండర్. అతనికి మామూలు క్యారెక్టర్ ఇచ్చినా, దుర్యోధనుడు ఇచ్చినా దానికి సెపరేట్ గా తన గొడవ ఏదో పెట్టుకుంటాడు. నేను ఉన్నాను అని చెప్తూ ఉంటాడు. అలా అలా ఒక రకంగా ఇష్టం మొదల నుంచి కూడా వాళ్ళతో. అంటే మేము ఎప్పుడు పొగుడుకుని కాదు, ఎప్పుడు మీ నాన్నని తిట్టడమే పని. అన్నపూర్ణమ్మ గారు మటుకు నాన్నగారిని ఎప్పుడు పొగుడుతూ ఉంటారు. నువ్వు డైలాగులు బాగా చెప్తావు, నువ్వు మంచి యాక్టర్ అని. మీరు మటుకు తిడుతూనే ఉంటారు నాన్నగారిని. అంటే తిట్టడంలో ఇదొక రకమైన పొగడ్తని అతనికి తెలుసు. బాగా వండర్ఫుల్ ప్రొడ్యూసర్, స్ట్రిక్ట్ ప్రొడ్యూసర్, గుడ్ ప్రొడ్యూసర్. ఇంటికి వచ్చావా ఇక్కడికి? మీరు వస్తున్నారని చెప్పి వచ్చారు. మా ఆవిడ పొగుడుతుంది, నేను తిడతాను. నిజమే. అన్నపూర్ణమ్మ గారు ఎప్పుడు ప్రేమాభిషేకం జరిగేటప్పుడు ఒకటి చెప్పు, అవన్నీ వద్దు కానీ ఇప్పుడు నిజమే కదా, నేను తిట్టే దానిలో పొగడతలేదా? ప్రేమ, ఆప్యాయత, అనురాగం ఉండబట్టి ఆయన తిడుతుంటారు. మీరు అంకుల్ సూట్ ఒకటి తీసుకుని వెళ్ళిపోవాలనుకున్నారంట. అది ఇప్పుడు వద్దులే బాగోదు. ఏమైనా 100 సంవత్సరాలు వీళ్ళందరూ అద్భుతంగా ఉండాలి. బాబా ఆశీస్సులు, వాళ్ళ ఆశీస్సులు మాకంటే కూడా మాకు ఇచ్చారు. ఈ జనరేషన్స్ కూడా ఇవ్వాలి వాళ్ళు. ఇప్పుడున్న జనరేషన్ కి చాలా తక్కువ మందికి ఉండొచ్చు ఆ అదృష్టం మళ్ళీ. బట్ మీ ఎక్స్పీరియన్స్ ద్వారా అంకుల్ తోటి ఉన్నప్పుడు మీరు నేర్చుకుంది ఏంటి ఆయన దగ్గర? డిసిప్లిన్. నిజాలు చెప్పాలంటే నేను అసిస్టెంట్ గా పనిచేసే రోజుల్లో నాగేశ్వరరావు గారి పిక్చర్ లో పనిచేస్తే ప్రొడ్యూసర్ అనుకున్న డబ్బులు ఇచ్చేస్తాడు. భోజనం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ బాగుంటుంది, మధ్యాహ్నం లంచ్ బాగుంటుంది, నైట్ డిన్నర్ బాగుంటుంది. ఇది వాస్తవం. భోజనం బాగాలేకపోతే వెంటనే ప్రొడ్యూసర్ ఇచ్చి నా రెమ్యునరేషన్ లాస్ కట్ చేసుకో. హైదరాబాద్, మద్రాసు నుంచి వచ్చారు ఇక్కడికి, భోజనం కరెక్ట్ గా పెట్టాలి నేను ఒప్పుకొని చెప్పారు. అంకుల్ ఒకటి చెప్పారు, మరి అది ఎంతవరకు మీరు ఫస్ట్ సినిమా స్వర్గం నరకం అని అందరికీ చెప్పుకుంటున్నారు. అంతకు ముందు మీరు ఒక సినిమా చేశారంట, అసిస్టెంట్, మీరు డైలాగ్ అసిస్టెంట్ గా ఉండేవారంట. ఒక యాక్టర్ ఆ డైలాగ్ చెప్పలేకపోతే నువ్వే చేసేవయ్యా అన్నారంట. మళ్ళీ తీసేశారు. నేను ఫైట్ చేయాలి, నాకేం ఫైటింగ్ తెలియదు. అదేమో లక్కీగా ఆయన తగలాల్సింది, తగలేదు. తిట్టాడు సెట్లో. ఎవరు బొంగులాగా ఉన్నావు, ఎంత పొడవు ఉన్నావు, ఏంటిది డైలాగ్ చెప్పడం, టాప్ డొంగు తీసేశారు. డైలాగులు భలే బాగా చెప్తున్నావయ్యా, నువ్వే చేసే అన్నారంట కదా అంకుల్. నేను నాగేశ్వరరావు గారి మాట ఆ విషయంలో లెక్క చేయను, కానీ అన్నపూర్ణమ్మ గారి మాట లెక్క చేస్తాను. వాళ్ళు అంతా డిప్లొమాటిక్ పీపుల్, మీరేమో ముక్కు ముద్దుకుంటూ మాడతాను, అంతే తేడా. వారితోనే మాట్లాడతాను. థ్యాంక్ యూ నాన్న, నా షోకి వచ్చినందుకు. మళ్ళీ ఒక చిన్న కాఫీ బ్రేక్ తీసుకుందాం. ఏదైనా రొమాంటిక్ సీన్స్ ఉన్నప్పుడు, రొమాంటిక్ సాంగ్స్ ఉన్నప్పుడు మీరు ఇంకా ఆ సీన్ ముందో సాంగ్ ముందే క్లోజ్ గా మూవ్ అయ్యేవారంట. నేను భానుమతి గారితో మీద చేయమంటే నా చేయాల వనికి. అవునా? మరి నా మూలంగా సావిత్రి దెబ్బతింది సంసారం.